ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఏ గింజల్ని ఎవరెన్ని తినాలో తెలుసుకోబోతున్నాం. నేచర్లో విత్తనాలు, గింజధాన్యాలు అంటే అన్నిటికంటే గొప్ప ఆహార జాతి. కూరగాయల కంటే, పండ్ల కంటే, దుంపల కంటే, ఆకుకూరల కంటే, మాంసాహారం కంటే వీటన్నిటిని తీసుకుంటే విత్తన జాతి, గింజధాన్యాలు నెంబర్ 1 ఆహారం అన్నమాట. అన్ని పోషక పదార్థాలు ఇందులో ఉంటాయి. చెట్టు నశిస్తుంది, ఆకు ఎండిపోతుంది, పండు కుళ్ళిపోతుంది, కాయ నశిస్తుంది. అన్ని నశించిన చెట్టు నుంచి వచ్చింది నశించకుండా సంవత్సరాల తరబడి నిలవుండేది ఒక్కటే, అదే విత్తనం. మళ్ళీ చైతన్యవంతమైన మొక్కను బయటకు తీసుకొచ్చి రక్షించేది ఆ జాతిని విత్తనమే. అందుకని ఆహారాల్లో ఉండే లాభాలన్నీ విత్తనాల్లో ఉంటాయి. చెట్టులో ఉండే ఎసెన్స్ అంతా విత్తనంలోకి వచ్చేస్తుంది అన్నమాట. అందుకని పరమాణువులో పవర్ ఎక్కువ, విత్తనాల్లో పవర్ ఎక్కువ. అలాంటి పవర్ఫుల్ ఆహారాన్ని మనం తింటే ఈ శరీరం బలిష్టంగా, ఆరోగ్యంగా, రోగనిరోధక శక్తితో ఆయుర్దాయం ఉన్న వరకు మంచిగా బ్రతకటానికి అవకాశం కలుగుతుందన్నమాట. అందుకని అలాంటి విత్తనాలని మనం ఎవరెవరు ఎప్పుడు ఎలాంటివి వాడుకోవాలో చెప్పుకోబోతున్నాం. పెసలు, బొబ్బర్లు, శనగలు, ఉలవలు, సజ్జలు, గోధుమలు ఇలాంటి విత్తనాలని మనం రోజు మొక్క కట్టుకు తింటే మంచిది. ఇలాంటి విత్తనాలను 2-3 రకాలు, 4 రకాలు మీరు మొలకలు కట్టుకుని, బరువు తగ్గాల్సిన వారు, షుగర్ తగ్గాల్సిన వారు ఇలాంటి విత్తనాలను ఎక్కువ తినాలి. పెసలు, బొబ్బర్లు, శనగలు, గోధుమలు, సజ్జలు ఇలాంటి విత్తనాలను మీరు, ఉలవలు కూడా ఏవైనా సరే మీరు సరిపడా తినండి. మీరు బరువు తగ్గుతారు, బలం పెరుగుతుంది. షుగర్ తగ్గుతుంది, బలం పెరుగుతుంది. అందుకని ఇలాంటి విత్తనాలు వీళ్ళకు బాగా మంచిది. బరువు తగ్గాల్సిన వారికి, షుగర్ తగ్గాల్సిన వారికి. అలాగే మరి బరువు పెరగాలనుకునే వారికి, బలం పెరగాలనుకునే వారికి ఇవి పనికి రావంటే ఇవి పనికొస్తాయి. వీటితో పాటు ఇతర విత్తనాలు కొన్ని వేళ తినాల్సి ఉంటుంది. బరువు, షుగర్ తగ్గాల్సిన వారు ఇవే తినాలి. కానీ బరువు పెరగాల్సిన వారికి చూస్తే వీటితో పాటు నానపెట్టిన వేరుశెనగ పప్పులు, పచ్చి కొబ్బరి ఈ 2 కొంచెం ఎక్కువ అవసరం వీళ్ళకి. అందుకని బరువు పెరగాల్సిన వారికి, బలం ఎక్కువ కావాల్సిన వాళ్ళకి, గర్భిణీలకి, బాలింతలకి, సన్నగా ఉండే నీరసం ఎక్కువ ఉండేవారికి, ఆటలాడేవారికి వేరుశెనగ పప్పులు, కొబ్బరి ఎక్కువ కావాలి. అందుకని వీళ్ళు ఇలాంటి విత్తనాలు, కొబ్బరి పెట్టుకుని మొలకలు పెట్టుకోండి. అచ్చంగా మొలకలే తింటే వీళ్ళకి శక్తి రాదు. అందుకని మొలకలు ప్లస్ ఇవి ఈ 2 ఎక్కువగా తీసుకుంటే వీళ్ళకి మంచి లాభం వస్తుందన్నమాట. అందుకని ఇట్లాంటి విత్తనాలు వీళ్ళు తినాలి బాగా. ఇక నెక్స్ట్ బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, వాల్నట్స్ ఇలాంటివి ఎవరు తినొచ్చు, ఎవరు తినకూడదు? ఈ విత్తనాలని బరువు తగ్గాలనుకున్నవారు, కొవ్వు కరగాలనుకున్నవారు తినకూడదు. అవి తింటే తగ్గరు మీరు. అందుకని ఇలాంటి విత్తనాలను వీళ్ళు మానేసేయాలి. కానీ ఈ విత్తనాలు ఎవరు బాగా తినాలి? గర్భిణీలు, బాలింతలు, సన్నగా ఉండే నీరసం ఎక్కువ ఉన్నవారు, ఎక్కువ శక్తి కావాల్సిన వారు, బరువు పెరగాల్సిన వారు, ఆటలాడేవారు, బాడీ బిల్డర్స్, వెయిట్ లిఫ్టర్స్ ఇలాంటి వాళ్ళందరూ ఈ విత్తనాలను బాగా తినాలి. ఈ ఒక్కోటి 20, 25, 30 చొప్పున మనం తినొచ్చు, ఏమి ఇబ్బంది రాదు. ఈ పప్పుల్ని నానబెట్టుకోవాలి. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తాలు, వాల్నట్స్ ఒక్కొక్కటి 7-8 గంటల చొప్పున నానబెట్టుకోండి. ఏ రకానికి ఆ రకం విడిగా నానబెట్టుకుని వీటిని తొక్క తీసుకుని కడిగేసి ఆ పప్పుల్ని ఎండు ఖర్జూరాలు పెట్టుకు తినేసి డిన్నర్లో ఫ్రూట్స్ తినేస్తే ఇది మంచి ఆహారం అయిపోతుంది అన్నమాట. అంటే ఈ పప్పులు తింటే ఇలాంటి వారికి ఎక్కువ శక్తి వస్తుంది. అందుకని ఇలాంటి వారు మాత్రం వీటిని బాగా తినాలి.
బరువు తగ్గాలి, కొవ్వు కరగాలనుకునేవారు మాత్రం వీటి జోలికి వెళ్ళకూడదనమాట. ఈ విత్తనాలు వీళ్ళకి మంచిది. ఇంకా మనం వాడుకునేది రాజ్మా గింజలు, సోయా గింజలు, బఠానీలు ఇలాంటివి ఉంటాయి చూసారా. వీటిని ఎట్లా వాడుకోవాలి? ప్రతిరోజు మీరు మధ్యాహ్న పూట వంటలు వండుకునేటప్పుడు ఆ వంటల్లో వీటిని ఉపయోగించుకోండి. అవిసె గింజలు ఇలాంటివి. మామూలుగా మనకి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇట్లాంటివి బాగుంటాయి, హై ప్రోటీన్ ఉంటుందని అనుకుంటాం కదా. అందుకని ఇవన్నీ కూడా మీరు మధ్యాహ్న పూట ఎట్లా వాడుకోవచ్చు అంటే వీటిని నానపెట్టాలి. ఈరోజు వంటల్లో సోయా చిక్కుడు గింజలు వేస్తున్నాం, 15 గంటలు నానపెట్టండి సోయా చిక్కుడు గింజల్ని, కడిగేసేయండి. ఈ సోయా చిక్కుడు గింజల్ని కూరలు ఉడికేటప్పుడు ముందుగా ఉడకబెట్టండి కుక్కర్లో సోయా చిక్కుడు గింజల్ని. ఈ ఉడకబెట్టిన గింజలను కూరలో పడేసేయండి. ఇంకొక రోజు రాజ్మా గింజలు ఒక గుప్పెడు 2 గుప్పెడు నానబెట్టేసి ఉడకబెట్టేసి కూరల్లో వేసి రాజ్మా గింజలు వండుకోండి. ఇది హై ప్రోటీన్. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి ఉంటే గుండెకు చాలా మంచిది, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుందన్నమాట. అవిసె గింజలు ఇవి కూడా బాగా వాడుకోవచ్చు అనమాట. నానబెట్టి కూరల్లో వేసేసుకోవచ్చు. అప్పుడప్పుడు మీరు బఠానీలు ఉంటాయి, వీటిని నానబెట్టేసి కూరల్లో వేసేస్తారు. ఇవి ఉడకబెట్టక్కర్లా, నానబెట్టేసేస్తే ఉడికిపోతాయి ఈజీగా. ఇతరవి గట్టిగా ఉంటాయి కాబట్టి ఉడకబెట్టి వేయాలన్నమాట. ఇలాంటి గింజల్ని రోజు కూరల్లో ఏదో ఒక రకం గింజలు వేస్తూ ఉండండి. ఎందుకంటే గింజల్లోనే బలము, మాంసకృతులు, కొవ్వులు బాగా ఉంటాయన్నమాట. మన కండపుష్టికి దారుఢ్యానికి కొవ్వులు మాంసకృతులు ఎక్కువ కావాలి. కొవ్వులు మాంసకృతులు ఎక్కువ కావాలంటే విత్తనాలే తినాలన్నమాట. ఎక్కువ శక్తి కావాలన్నా విత్తనాల్లోనే ఉంటుంది. అందుకని ఈ మూడిటికి విత్తనాలే సొల్యూషన్ కాబట్టి ఇలాంటి విత్తనాలను మీరు మధ్యాహ్న పూట పెట్టుకు తింటే చాలా మంచిదన్నమాట. అందుకని రోజు అట్లా వాడుకోండి. కందిపప్పు, పెసరపప్పు కూడా వారంలో 2-3 రోజులు వాడుతూ ఉండండి. 4 రోజులైనా వేసుకోండి కావాలంటే. ఇది మధ్యాహ్న పూట. అంటే మీకు ఇలాంటి పప్పుల్ని ఎవరు ఎప్పుడు వాడాలో ఎన్ని వాడాలో తెలియకపోతే వాడకం తగ్గిస్తారనమాట, మానేస్తూ ఉంటారు. మీలో కొంతమంది గ్యాస్ ట్రబుల్ అని ఇలాంటి వాటికి ఎక్కువ దూరం అవుతూ ఉంటారు. మీరు జీవితాంతం గ్యాస్ ట్రబుల్ బాగొట్టుకోకుండా జీవితాంతం విత్తనాలు మానేస్తే మీరు చాలా నష్టపోతారు. అందుకని గ్యాస్ ట్రబుల్ తగ్గడానికి నీళ్లు బాగా త్రాగి మోషన్ అయ్యేటట్టు చేసుకుని 2 సార్లు జాగ్రత్త పడ్డారంటే అట్లాగా మీ గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది. అలాంటప్పుడు ఈ విత్తనాలు తినండి, ఏ విధమైన ఇబ్బంది ఉండదు. గ్యాస్ వస్తుంది రానియండి, విత్తనాలు తిన్నప్పుడు సహజంగా ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, కింద నుంచో పైనుంచో పోతుంది, దాన్ని పోనివ్వండి. కానీ మనం వీటిని మానద్దు. కొంచెం మోషన్ బాగా అయితే అలాంటి ఉత్పత్తి ఇంకా తగ్గిపోతుంది అనమాట, మీకు కంఫర్ట్గా ఉంటుందన్నమాట. అందుకని ఇలాంటి విత్తనాలు అట్లా వాడుకుంటే మంచిది. నువ్వుల ఉండ ప్రతి ఒక్కళ్ళు రోజు భోజనంతో పాటు ఒకటి తినండి. ఇవి మంచి కాల్షియం ఉన్న విత్తనాలు అన్నమాట. అందుకని వీటిని ఎట్లా వాడుకోవాలి అంటే ప్రతి ఇంట్లో ఈ విత్తనాలు స్టాక్ సమృద్ధిగా పెట్టుకుని మనం శరీర ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. అందుకని విత్తనాలకు ఇంత గొప్ప స్థానం ఉంది కాబట్టి గృహప్రవేశం చేసేటప్పుడు నవధాన్యాలు, ఇప్పుడు నేను చెప్పిన విత్తనాలు అనేవి ఇంట్లో చల్లిచ్చి మీ అడుగు తర్వాత పెట్టిస్తారు. మీ ఇంట్లో ఉంటే మీకు శుభం జరుగుతుందంటే ఇంట్లో డబ్బాల్లో పెట్టుకుంటే శుభం జరగదు. అవి మనం తినాలి, అంత గొప్పవే, పూజించదగ్గ గొప్ప ఆహారాలని నవధాన్యాలకి పూజల్లో పెడతారు. అందుకని మన బ్రతుక్కి ఇంత మేలు చేస్తున్నాయి కాబట్టి వాటికి థ్యాంక్స్ చెప్పే సంస్కృతే ఈ పూజల్లో ఆచారాల్లో విత్తనాలు పెట్టడం అన్నమాట. అందుకని ఎంత గొప్ప ఆహారాలు ఈ విత్తనాలు ఆలోచించండి. మరి ఇలాంటి మంచి మంచి ఆహారాలని మనం తినే ప్రయత్నం చేద్దామని విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు. నమస్కారం.